సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం మన బడికి పోదాం యాప్ ద్వారా డేటా ఎలా సబ్మిట్ చేయాలనేది చూసాము. సో ఇప్పుడు సబ్మిట్ చేసిన డేటాని ఎలా చూడాలనేది చూద్దాం. ఫస్ట్ ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాను. వెబ్ అడ్రస్ spdapssa.org ఎంటర్ చేయండి. సో మన స్టేట్ వెబ్సైట్ ఇలాగా ఓపెన్ అయింది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ పీపీటీలో మీకు చెప్పడం జరిగింది. సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన బడికి పోదాం ఈ ట్యాబ్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డేటా డిస్ట్రిక్ట్ వైజ్గా కనబడుతుంది. కన్సాలిడేటెడ్ డేటా ఆల్రెడీ మనం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో డేటా అప్లోడ్ చేసాం కాబట్టి ఒకసారి చూద్దాం. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో జీలుగుమిల్లి మండలంలో మనం డేటా అప్లోడ్ చేసాం. జీలుగుమిల్లి మండలం క్లిక్ చేద్దాం. జీలుగుమిల్లి మండలంలో అంకనగూడెం విలేజ్ క్లిక్ చేసాం. ఆ విలేజ్లో స్టూడెంట్ డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ విధంగా కనబడుతుంది. సో ఈ విధంగా మన బడికి పోదాం యాప్లో సబ్మిట్ చేసిన డేటాని ఈ విధంగా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.